ప్రైజ్ ది లార్డ్. సామెతల గ్రంథము 19వ అధ్యాయము 20వ వచనము 21వ వచనం. నీవు ముందుకు జ్ఞాని వగుటకై ఆలోచన విని ఉపదేశము అంగీకరించుము. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఉపదేశము అంగీకరించువాడు జీవ మార్గంలో ఉన్నవాడు, గద్దింపుకు లోబడనివాడు త్రోవ తప్పును. మనందరము దేవుడు మనకి చెప్పిన మాట వింటున్నామా? దేవుడు చెప్పిన పని చేస్తున్నామా? చెయ్యాలి. ఎందుకంటే సామెతలు 16:19 ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకును, యెహోవా వాని నడతను స్థిరపరచును. మన హృదయంలో ఏం చేద్దామో అనుకుంటామో ఖచ్చితంగా అది మంచిదై ఉండాలి. ఎందుకంటే మంచిదైతేనే దేవుడు వాని నడతను స్థిరపరుస్తారు. మన నోటితో దేవుణ్ణి అంగీకరించి మన హృదయంలో మనం చేసే పనుల్లోనూ దేవుణ్ణి ముందుగా పెట్టకుండా ఉంటే అది దేవుడికి అంగీకారమైనది కాదు. మన కోసం దేవుడు శిలువ మానుపై వేలాడి చనిపోయారు. సామెతలు 3వ అధ్యాయం 5వ వచనంలో చెప్తాను, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుమని. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళము చేయనని. రాకడ అతి సమీపంగా ఉంది. తీర్పు దినం అతి సమీపంగా ఉంది. మనం చేసే ప్రతి ఒక్క పనిని, మన తలంపుల్ని, ఆలోచనని దేవుడికి అప్పచెప్పుదాము. దేవుడే మనల్ని నడిపిస్తారు. ఆయన నా కోసం, మన కోసం శిలువ మానుపైన చేసిన త్యాగము మనం గుర్తించాలి. ఆయన చిందించిన ప్రతి రక్తపు బొట్టు మన పాపములను కడగాలనే, మన పరిశుద్ధులుగా చేయాలనే, మన పరలోక రాజ్య వారసులుగా చేయాలని ఆయన చేసిన త్యాగాన్ని, ఆయనకు చిందించిన రక్తాన్ని మనం గుర్తించామా? గుర్తించాలి. దేవుడి యొక్క అభీష్టం అదే, మనందరినీ పరలోక రాజ్య వారసులుగా చేయాలని. అందుకే ఆయన సొంత కుమారుని పంపించారు. ఆయన పరిశుద్ధాత్మని మన దగ్గరికి పంపించారు. మనందరికీ ఒక ఆదరణకర్త ఉన్నాడు, మనందరికీ ఒక ఉత్తరవాది ఉన్నారు. ఆయన మన ద్వారం దగ్గరే ఉన్నారు. మనము ద్వారాన్ని తెరిచి, దేవా నేనేం చేయాలో నువ్వు చెప్పు, నువ్వు చెప్పిన పని నేను చేస్తాననాలి. మనం చెప్పకపోయినా దేవుడు మనం చేసే ప్రతి ఒక్క పనిని చూస్తున్నారు. మనం ప్రతి ఒక్క ఆలోచన, మన హృదయ రహస్యాలు ఆయన ఎరిగి ఉన్నవారు. ఆయన రాకడ దినమందు మనం చేసిన ప్రతి ఒక్క పనిని తీర్పులోనికి తీసుకువచ్చేది మంచిదైనా చెడ్డదైనా అడుగుతారు. మన ఈలోక మాలిన్యం అంటకుండా బ్రతకాలి. ఎందుకంటే మనం పోరాడుతుంది కనపడే శక్తులతో కాదు, కనపడిన అంధకార శక్తులతో పోరాడుతున్నాము. ఆ శక్తుల నుంచి విడుదల ఇవ్వగలిగినది యేసుక్రీస్తు రక్తము ద్వారానే. మనము ఆయన ద్వారానే పరలోక రాజ్య వారసులు అవ్వగలము. ఆయన చెప్పిన మార్గంలో మనం నడవాలి, ఆయన చెప్పిన పని చేయాలి, నీతిమంతులుగా తీర్చబడాలి, పరలోక రాజ్య వారసులం అవ్వాలి. అదే దేవుని నిర్ణయం.